19 సెప్టెంబర్ 2024 తేదీ పంచాంగం. క్రోధీనామ సంవత్సరం భాద్రపద మాసం బహుళపక్షం గురువారం పాడ్యమి తిథి. పాడ్యమి ఉదయం 6:29 వరకు ఉంది. తరువాత విధియా వస్తుంది తిథి. వర్జ్యం రాత్రి 10:30 నుంచి 12 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 9:54 నుంచి 10:43 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:45 నుంచి 3:34 వరకు కూడా ఉంది. అమృతకాలం ఉదయం 6:52 నుండి 8:21 వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు ఉంది. యమగండం ఉదయం 6 నుంచి 7:30 వరకు ఉంది. దక్షిణాయనం వర్షా ఋతువు. సూర్యోదయం 5:52, సూర్యాస్తం 6:02. ఈ దినము అనగా 19 సెప్టెంబర్ 2024 పంచాంగం. ఈరోజు చాలా పంచాంగాల్లో కానీ టీవీలో కానీ గ్రహణం అని చెప్పచ్చు. మన భారతదేశానికి అది కనిపించదు కనుక మరి గ్రహణం గురించి చెప్పవలసిన అవసరం లేదు, ఎవరు కూడా పాటించవలసిన అవసరం లేదు. మరి మనకి అక్టోబర్ నెల 2వ తేదీ అమావాస్య నాడు సూర్యగ్రహణం అని కూడా చెప్తున్నారు. మరి పంచాంగంలో కూడా ఇచ్చారు, కానీ అది మన భారతదేశానికి కనిపించదు కనుక అది మనకు కూడా వర్తించదు. దాని గురించి కూడా మనము గ్రహణం అని పాటించవలసిన అవసరం లేదు. ముఖ్యంగా అందరూ ఈ చేయవలసినటువంటి కార్యక్రమం 18 నిన్న అంటే ఈరోజు 18వ తేదీ. ఈ దినము నుండి 2వ తేదీ అక్టోబర్ నెల 24 ఈ 15 దినములు పితృపక్షం అనగా కొంతమంది మహాలయాలని తన పితృలకు పిండ ప్రదాన కార్యక్రమం చేయడం అని చేస్తారు. అది ఈరోజు నుండి 2వ తేదీ లోపల ఎప్పుడైనా చేయొచ్చు. అది మీ పితృదేవతలకి మీ యొక్క ధ్యానము, మీరు చేయవలసినటువంటి పితృదేవతల యొక్క పూజ పునస్కారం కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ 15 దినములలో మీరు చేయడం వలన మీ పితృదేవతలకి శాంతి చేసినట్టే. దానికి మాత్రం మరి రోజుల్లో తిథులు సంబంధం లేదు. ఈ 15 రోజులు ఇప్పుడు చేయొచ్చు.